హలో అండి. ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే భగవద్గీత పారాయణంలో దివ్య జ్ఞానమైనటువంటి 4వ అధ్యాయంలో 32వ శ్లోకం గురించి అయితే ఇక్కడ చెప్పుకోబోతున్నామంటే శ్లోకంలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇదివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికైతే ఈ మన మంచి వీడియోస్ని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఆధ్యాత్మికంగా అడుగులు వేయడం ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన ఘట్టం జీవితంలో. అందుకని అది పుస్తక పఠనమనే నేను చెప్పట్లేదు. భక్తి విధానం ఏదైనా భగవంతుని చేరుకోవడానికి మార్గాలే కాబట్టి ఏదో ఒకటి మీరు అలవరించుకోవాలి మీ జీవితంలో. అది ప్రతి ఒక్కరు చిన్న పిల్లవాడి నుంచి ఇప్పటి నుంచే కూడా అభ్యసించండి. ఇంట్లో పేరెంట్స్ అనేది వాళ్ళకి బతుకుతరోని ఎలా నేర్పిస్తారో అదే విధంగా జీవిత పాఠాలతో పాటు భగవంతుని పైన భక్తి, భగవంతుని గురించి తెలుసుకోవడం, ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయడాన్ని కూడా వాళ్ళకి తల్లిదండ్రులే నేర్పాలన్నమాట. కాబట్టి ఇలా ఏదో ఒక విధానాన్ని ఎంచుకోవడానికి వాళ్ళలో ఇంట్రెస్ట్ అయితే ప్రేరేపించండి. దాంతోపాటు భగవద్గీతని చదవడం అంటే మంచిది, చాలా చాలా మంచిది. ఇప్పుడున్న పిల్లవాళ్ళకి గేమ్స్ అవే పెద్ద లోకం అయిపోయింది. అలాంటి వాళ్ళకి భగవద్గీత గురించి తల్లిదండ్రులు పరిచయం చేయాలి. పరిచయం చేయలేనంత టైం మీరు బిజీగా ఉంటే, టైం కేటాయించలేని వాళ్ళైతే కూడా మన వీడియోస్ని లేదా ఇలాంటి భగవద్గీతకు సంబంధించిన వీడియోస్ని, బుక్స్ని వాళ్ళకి అందజేయండి. వాళ్ళకి వచ్చే లాంగ్వేజ్లోనే వాళ్ళకి వ్యక్తపరచండి. భగవద్గీతని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే చాలా మంచిది. చదివితే, వినితే ఇలా ఎన్నో విధాలుగా దాని యొక్క భావాన్ని మనం గ్రహించవచ్చు. ఇక శ్లోకంలోకి వెళ్దామండి. 32వ శ్లోకం. ఏవం బహువిధా యజ్ఞ వితత బ్రాహ్మణో ముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వానేపం జ్ఞాత్వా విమోక్షసే. ఏవం ఈ విధముగా బహువిధ వివిధ రకాలైన యజ్ఞాలు వితత అంటే విస్తరించబడ్డాయి. బ్రాహ్మణ వేదాల ముఖం ద్వారా కర్మజాన్ కర్మము నుండి పుట్టాయి. విధి నీవు తప్పక తెలుసుకోవాలి. థాన్ వాటిని, సర్వాన్ అన్నింటినీ, ఏవం ఆ విధంగా, జ్ఞాత్వ తెలుసుకొని, విమోక్షసి నీవు ముక్తుడవుతావు. ఈ వివిధ రకాల యజ్ఞాలన్నీ వేదాలచే ఆమోదింపబడ్డాయి. అవన్నీ నానా రకాల కర్మం నుండే ఉద్భవించాయి. వాటిని యథారూపంలో తెలుసుకొని నీవు ముక్తుడవుతావు. అంటే మనం ఇంతవరకు శ్లోకంలో చెప్పుకున్నాం అనేక రకాలైన యజ్ఞాల గురించి. వీటి తాత్పర్యాలు తెలుసుకుంటే అది ఏదో ఒక కర్మ వల్లనే ఉద్భవమై ఉంటుంది. ఈ ఒక యజ్ఞాల గురించి మనం మంచిగా అవగాహన పొందితే మనకి ముక్తి అనేది దొరుకుతుంది. అంటే ఒక్కో కర్మకి సంబంధించి ఒక్కో యజ్ఞం అనేది ఇక్కడ సృష్టించడం అయితే జరిగింది. అది వచ్చేసి బ్రాహ్మణ ముఖం అంటే బ్రాహ్మణ ఒక సపోర్ట్తో ఈ యజ్ఞాలు అనేటివి ప్రారంభమయ్యాయి. కాబట్టి వీటన్నింటిని మనం గ్రహించగలిగితే ముక్తి మార్గాన్ని పొందడం సులువుగా ఉంటుందని ఈ యొక్క శ్లోకంలో ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక భాష్యం అండి. పైన తెలిపబడినట్లు వివిధ రకాల కర్తలకు తగినట్టుగా వివిధ రకాలైన యజ్ఞాలు వేదాలలో పేర్కొనబడ్డాయి. మానవులు దేహభావనలో ఎంతో లోతుగా ఆకర్షితులైన కారణంగా మనిషి దేహంతోనో మనస్సుతోనో లేదా బుద్ధితోనో కర్మ చేయగలిగే రీతిలో ఈ యజ్ఞాలు ఏర్పాటు చేయబడ్డాయి. కానీ అన్నీ కూడా చివరకు దేహం నుండి ముక్తిని పొందడానికే చెప్పబడినాయి. ఇది ఇక్కడ భగవంతునిచే అతని నోటి ద్వారానే ధృవపరచబడింది. అంటే ఇది సాక్షాత్ భగవంతుడే కదండి. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడే కదా అర్జునుడికి ఉపదేశిస్తూ ప్రతి ఒక్క శ్లోక వివరణను కూడా మనం అవగాహన పొందాలని సాక్షాత్ భగవంతుడే కదా ఇక్కడ మనకి అయితే ఈ ప్రతి ఒక్క శ్లోక వివరణ ఇస్తున్నారు. కాబట్టి ఆ యజ్ఞం ఏదే అయినా దేహం లోపల, మనసు లోపల జ్ఞానం నుంచి తను ఏ విధంగా తన్ని ఒక యజ్ఞాన్ని వ్యక్తపరిచినా చివరకు భగవంతుని చేరుకోవడమే ఏకైక మార్గం. అంటే ఆ యజ్ఞాల ఒక డెస్టినీ అంటాం కదా, ఈ డెస్టినీ వచ్చేసి భగవంతుని రీచ్ అవ్వడమే. కాబట్టి ఏ యజ్ఞం తీసుకున్నా అది మనం భగవంతుని చేరుకోవడానికై ఉండాలి. ఇక 33వ శ్లోకం. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానవ్యజ్ఞ వరస్తః సర్వం కర్మాఖిలం పార్థజ్ఞానే పరిసమాన్యతే.
అంటే శ్రేయాన్ గొప్పది, ద్రవ్యమయాత్ భౌతిక సంపత్తుల, యజ్ఞాత్ యజ్ఞము కంటే, జ్ఞానయజ్ఞ అంటే జ్ఞానయజ్ఞము, పరంతప ఓ శత్రువులను దండించేవాడా, సర్వం అన్ని కర్మలు అఖిలం పూర్తిగా, పార్థ ఓ పృథాకుమార, జ్ఞానే జ్ఞానములో పరిసమాప్యతే సమాప్తమవుతాయి. ఓ పరంతప జ్ఞాన యజ్ఞము కేవలము భౌతిక సంపత్తుల యజ్ఞము కంటే ఉత్తమమైనది. పార్థ చివరకు అన్ని కర్మయజ్ఞాలు దివ్యజ్ఞానంలోనే అంటే పరిసమాప్తం అవుతాయి. అంటే ప్రతి ఒక్క యజ్ఞం కానీ తీసుకున్నా కూడా మనం దివ్యజ్ఞానం పొందడానికే అది హెల్ప్ అవుతుంది. ఏదే ఒక యజ్ఞం కావచ్చు. మీరు కీర్తనల యజ్ఞం చేస్తున్నారా, లేదా ఏ దేవుడికి యజ్ఞం చేసినా అది దివ్యజ్ఞానాన్ని రీచ్ అవ్వడానికే. భగవంతుని యొక్క అవతారాలు అనేక రకాలైనవి, కాకపోతే భగవంతుడు ఒక్కడే, అది శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కడే అని మనం తెలుసుకోవాలన్నమాట. ఇక భాష్యము, పూర్తి జ్ఞానస్థితికి చేరుకొని తరువాత భౌతిక క్లేశాల నుండి విడుదలను పొంది చివరకు భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవలో, కృష్ణ భక్తి భావనలో నెలకొనడమే సమస్త యజ్ఞాల ఉద్దేశము. అంతే కదండి. మరి మనం ఏం చేసినా, మనకు మంచి కోరుకున్నా కూడా మనలో ఉన్న ఆత్మ మంచి కరగాలనే మనం అనుకుంటాం. మన అంతరాత్మలో ఉన్న ఆత్మ ఎవరు? పరమాత్మ. కాబట్టి మనం చేసే ఒక ప్రతి పనిలోనూ భగవంతుని చూడాలి. చేసే ప్రతి పనిని భగవంతునికి చేస్తున్నట్టుగా నమ్మి మనం చేస్తే, భగవంతుని కోసమే చేస్తే, ఇక ఆయన మార్గం ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయడం అనేది చాలా సులభమవుతుంది. అయినా ఈ నానా రకాల యజ్ఞాలను గురించి ఒక రహస్యం ఉన్నది. ఆ రహస్యాన్ని మనిషి తప్పక తెలుసుకోవాలి. యజ్ఞాలు ఒక్కొక్కప్పుడు కర్త యొక్క ప్రత్యేకమైన శ్రద్ధను బట్టి వివిధ రూపాలను పొందుతుంటాయి. మనిషి శ్రద్ధ దివ్య జ్ఞాన స్థితికి చేరుకున్నప్పుడు ఆ యజ్ఞకర్త అటువంటి అవగాహన లేకుండా కేవలము భౌతిక సంపత్తులను త్యాగం చేసేవారి కంటే ఎక్కువ ప్రగతి చెందిన వానిగా భావింపబడతాడు. ఎందుకంటే జ్ఞానప్రాప్తి లేనప్పుడు యజ్ఞాలు భౌతిక స్థితిలోనే ఉండిపోయి ఎటువంటి ఆధ్యాత్మిక లాభాన్ని ఇవ్వవు. నిజమైన జ్ఞానము దివ్య జ్ఞాన మహోన్నత స్థితి అయిన కృష్ణ భక్తి భావనలోనే ముగుస్తుంది. జ్ఞానాభివృద్ధి లేకపోతే యజ్ఞాలు కేవలము భౌతిక కార్యాలే అవుతాయి. అయినా దివ్య జ్ఞాన స్థితికి వృద్ధి చెందవుడు. ఆ కార్యాలు ఆధ్యాత్మిక స్థితిలోకి ప్రవేశిస్తాయి. భావనలో భేదాలను బట్టి యజ్ఞ కార్యాలు ఒక్కొక్కప్పుడు కర్మకాండ అంటే కామ్యకర్మలు, ఒక్కొక్కప్పుడు జ్ఞానకాండ అంటే సత్యాన్వేషణలో జ్ఞానము పిలువబడతాయి. ముగింపు జ్ఞానము కావడమే ఉత్తమమైనది. అంటే ఇక్కడ జ్ఞానం మనం పొందాలన్నమాట. దివ్య జ్ఞానం అనేది మనం చేరకపోతే, అంటే జ్ఞానం డెవలప్ కాకపోతే మనం చేసే యజ్ఞాల్లో అవి బాహ్యంగా చెప్పబడే భౌతిక అలంకారాల్లాగానే ఇక్కడ పిలువబడతాయి. అంటే భౌతిక కార్యాలే అవుతాయి. అంటే ఇప్పుడు ఇన్వాల్వ్ కాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఏదే ఒక పని చేసేటప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఊరికే ఒక 5% ఉంది. అంటే మీరు ఏదో ప్రజెంట్ చేయాలి, లేదా ఆ పని చేయాలి అనే మరి చేస్తే మీకు రిజల్ట్ కూడా ఎలా ఉంటుంది? అదే విధంగా ఉంటుంది. మనం పూర్తి ధ్యాస పెట్టి, మనసు పెట్టి, ఏకాగ్రతతో ఆ ఒక పనిని చేస్తే మంచిగా ఫినిషింగ్ అనేది ఉంటుంది. అది ఏ పని అయినా కానీ మంచిగా రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి మీకు అప్రిషియేషన్స్ కూడా చిక్కచ్చు. ఇలాగా భగవంతుని విషయంలో కూడా అలాగే ఉంటుంది. యజ్ఞాలు అనేటివి మనం జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, ఈ యజ్ఞాలు కూడా ఒక మార్గం. ఆధ్యాత్మిక వైపుగా జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, దివ్య జ్ఞానాన్ని రీచ్ అవ్వడానికే ఈ యజ్ఞాలు కూడా తోడ్పడతాయి. వీటిలో మనం పూర్తిగా లీనం కాకుండా కేవలం చేశామా అన్నట్టుగా కొందరు చాటింపులకు చేసుకుంటారు. మరి కొందరు నాకు భగవంతుడి పైన భక్తి ఉంది అని వేరొకరికి రుజువు చేసుకోవడానికి చేసుకుంటారు. ఇవన్నీ కూడా అక్కడికక్కడికే, అంటే భౌతికంగానే అవి నిలిచిపోతాయి అంతేకాని దివ్యజ్ఞానం వరకు రీచ్ కావు, లౌకికత్వానికి కన్వర్ట్ కావు అని ఇక్కడ స్పష్టంగా ఈ యొక్క శ్లోకంలో అయితే చెప్పబడిందండి. అంటే మనం యజ్ఞంలో కూడా కానీ భగవంతుని పట్ల ధ్యానం, భక్తి, శ్రద్ధ అన్నీ, అంటే ఇంద్రియ నిగ్రహణ ఫస్ట్. ఇంద్రియ నిగ్రహణతో, మనశ్శుద్ధితో, అంతఃకర్మ శుద్ధి అంటాం కదా, వీటన్నిటితో చేస్తే యజ్ఞం అనేది మనకి దివ్య జ్ఞానానికి అడుగులు వేస్తూ పిలుచుకెళ్తుంది. ఒకేసారి రీచ్ అవుతుందని నేను చెప్పట్లేదు. నెమ్మదిగా డే బై డే అనేది మీకు జ్ఞానం డెవలప్ అవుతే
ఆధ్యాత్మిక వైపుగా మీరు అడుగులు వేస్తూ గనక ఉంటే భగవంతుని అర్థం చేసుకోవడం, భగవంతుని సన్నిధికి అంటే మనం భగవంతునికి దగ్గరగా ఉన్నామని అర్థం. ఇది ఈ యొక్క శ్లోక వివరణ. ఇక 34వ శ్లోకం అంటే తద్విద్ధి ప్రాణిపాతేన పరిశ్రేణ్యానః సేవాయాం ఉపదేక్షాంతి తే జ్ఞానం జ్ఞాని సస్తత్వ దర్శనః. అంటే ఆ వివిధ యజ్ఞాల జ్ఞానము విద్ధి తెలుసుకోవడానికి ప్రయత్నించు. అంటే ప్రాణిపాతేన అంటే గురువు దగ్గరకు వెళ్ళడం ద్వారా, పరిప్రశ్నేన వినయపూర్వకమైన ప్రశ్నల ద్వారా, సేవయ అంటే సేవ చేయడం ద్వారా, ఉపదేక్షంతి అంటే వారు దీక్షితుని చేస్తారు. తే నిన్ను జ్ఞానంలోకి జ్ఞానినః ఆత్మదర్శులు తత్వమును దర్శించినవాడు. అంటే గురువు దగ్గరకు వెళ్ళి సత్యమును తెలుసుకోవడానికి ప్రయత్నించు. వినయముతో ఆయన దగ్గర విచారణ చేసి ఆయనకు సేవ చేయవలసి ఉంటుంది. ఆత్మదర్శకులు తత్వదర్శనము చేసిన కారణంగా నీకు జ్ఞానమును ఉపదేశిస్తారు. భాష్యము అంటే ఆధ్యాత్మిక అనుభూతి మార్గము నిస్సందేహంగా కఠినమైనది. అవును, అందుకే తన నుండే ఆరంభమైనట్టి గురు పరంపరంలోని ప్రామాణిక గురువు చెంతకు వెళ్ళమని భగవానుడు మనకు ఉపదేశిస్తున్నాడు. ఈ పరంపరా సిద్ధాంతాన్ని పాటించకుండా ఎవ్వడూ ప్రామాణిక గురువు కాలేడు. అంటే మనకి గురువు అనుచరణలో ఉండడం అంటే గురు బోధన ఎంత ఇంపార్టెంట్ అనేది సాక్షాత్ భగవంతుడు కూడా ఇక్కడ చెప్తున్నారనమాట. భగవంతుడే ఆది గురువు. గురు పరంపరలో ఉన్నట్టి వ్యక్తి భగవత్ సందేశాన్ని యథాతథగా తన శిష్యునికి అందజేయగలుగుతాడు. తన స్వంత పద్ధతిని తయారు చేసుకోవడం ద్వారా ఎవ్వడూ ఆధ్యాత్మికానుభూతిని పొందలేడు. అయినా మూర్ఖులైన కపటులకు అదే మోజుగా ఉంటుంది. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రేణేతం అంటే ధర్మపథము నేరుగా భగవానుని చేతనే వివరింపబడిందని శ్రీమద్ భగవతంలో అంటే 6:3-19 శ్లోకంలో తెలవబడింది. అంటే మనకి సాక్షాత్ ఇక్కడ భగవంతుడే కదండి అర్జునునికి ఉపదేశిస్తున్నా, అవి మనకే జీవన పాఠాలు కాబట్టి భగవంతుడే గురువు. ఇక్కడ ఆది గురువు భగవానుడే. సో ఆయన చెప్తున్నాడు, మీరు మంచి గురువునైతే ఎంచుకోవాలి. స్వయం వాక్కులతో వాళ్ళ ఒక వేని క్రియేట్ చేసుకోవడం చాలా తప్పు. వాళ్ళకైతే ప్రామాణికతగా ఆధ్యాత్మిక వైపుగా వాళ్ళు అడుగులు వేయలేరు. గురువునైతే ఎంచుకోవాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది. అందుకే మానసిక కల్పన లేదా శుష్కవాదాలు మనిషికి సరి అయిన మార్గం చేరడానికి తోడ్పడవు. అలాగే జ్ఞాన గ్రంథాలను స్వతంత్రంగా అధ్యయనం చేయడం ద్వారా కూడా మనిషి ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతిని సాధించలేడు. జ్ఞానాన్ని పొందడానికి అతడు ప్రామాణిక గురువు దగ్గరికి తప్పకుండా వెళ్ళాలి. అటువంటి గురువును సంపూర్ణ శరణాగతితో స్వీకరించాలి. మిథ్యాహంకారము లేకుండా తాను సేవకుడైనట్లుగా ఆయనను సేవించాలి. ఆత్మదర్శి అయిన గురుదేవునికి సంతృప్తియే ఆధ్యాత్మిక జీవన ప్రగతి రహస్యము. విచారణలు శరణాగతి అనేవి ఆధ్యాత్మిక అవగాహనకు చక్కని సమ్మేళనం అవుతాయి. శరణాగతి సేవ లేనిదే గురువును అడిగే ప్రశ్నలు ప్రభావితము కాబోవు. మనిషి తప్పక గురుదేవుని పరీక్షలో నెగ్గాలి. శిష్యుని నిజమైన కోరికను గమనించినప్పుడు ఆయనే సహజంగా నిజమైన ఆధ్యాత్మిక అవగాహనను అతనికి వరంగా ఇస్తాడు. గుడ్డిగా అనుసరించడం, అర్థం లేని విచారణలు రెండు కూడా ఈ శ్లోకంలో ఖండింపబడ్డాయి. మనిషి గురువు నుండి కేవలము వినయంగా వినడమే కాకుండా అణువణువుతో సేవతో విచారణతో ఆయన నుండి స్పష్టమైన అవగాహనను కూడా పొందాలి. ప్రామాణిక గురువు స్వభావరీత్యా శిష్యుని పట్ల పరమ కరుణతో ఉంటాడు. అందుకే శిష్యుడు అణువణువుతో సర్వదా సేవ చేయడానికి సిద్ధపడి ఉన్నప్పుడు జ్ఞానము విచారణల పరస్పర ఇచ్చినప్పుడు అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు పరిపూర్ణము అవుతాయి. అంటే ఇక్కడ గురువు కూడా ఎలా ఉండారో చెప్తున్నారు, శిష్యుడు కూడా ఎలా ఉండారో చెప్తున్నారు. అంటే గురువు అనేది వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళనే ఇక్కడ గురువు అని అనడం జరుగుతుంది. వాళ్ళు ఆల్రెడీ ఈ జ్ఞానాన్ని పొంది ఉంటారు. ఇలాంటి వాళ్ళకు సేవ చేస్తూ అంటే నిస్సందేహంగా అంటే
మీరు ఎలాంటి కోరికలను అపేక్ష పెట్టకుండా, ఆశించకుండా, నిస్వార్థంతో గురువు యొక్క సేవ చేస్తూ పూర్తిగా లీనమవ్వాలి. ఇప్పుడు మనం భగవంతుని ఎలా సేవ చేస్తామో అలా గురు సేవని పూర్తిగా లీనమైనప్పుడు ఆటోమేటిక్‌గా ఈ ఒక శిష్యుకి ఏం కావాలనేది ఆ గురువు కూడా తెలుసుకోగలుగుతాడు. జ్ఞానబోధాన్ని షురు అనేది చేయడం జరుగుతుంది. ఇలా ఇద్దరి మధ్య చర్చలు రావడం జరుగుతుంది. కాబట్టి గురువు ప్రతి ఒక్కటి బోధిస్తున్నప్పుడు తలాడించడమే కాకుండా, అంటే గురువు చెప్పిందంతా నిజమే అని ఇతను లీనమైపోవడం కాకుండా అన్వేషించాలన్నమాట. ఏది నిజం? ఇలా చేస్తే మనం ఎంతవరకు మనం జ్ఞానాన్ని గ్రహించగలం? ఇన్వాల్వ్ అవ్వాలి. అందుకే చెప్తున్నాం, ఇంద్రియ నిగ్రహణ చాలా ఇంపార్టెంట్. తర్వాత గురు సేవ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ గ్రంథ బోధనలు కూడా వాళ్ళంతట వాళ్ళే ఇక్కడ చదువుకుంటే కూడా అంత జ్ఞానాన్ని అయితే పొందలేరు. ఆధ్యాత్మిక వైపుగా స్టెప్స్ అయితే వేయలేరు. గురు బోధ అంటే కంపల్సరీ ఉంది. అందుకే చెప్పాను, పిల్లలకి పెద్దలు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రుల మించిన గురువులంటూ లేరు కాబట్టి పిల్లలకి, వాళ్ళ పిల్లలకి లేదు. మేము ఇంకా మంచిగా బోధించాలి, వీళ్ళకంతా ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయించాలంటే మంచి గురు బోధన అయితే ఇప్పించండి. గురు ద్వారానే కావాలంటే ఇలాంటి గ్రంథాలను కూడా వాళ్ళకి అర్థపూర్ణంగా వివరించమని మీరు ప్రేరేపించుకోండి మీ మీ యొక్క పిల్లల్ని. ఇప్పటి నుంచే మనము స్టెప్స్ వేసిస్తేనే కదా వాళ్ళకి ఆధ్యాత్మిక వైపుగా వాళ్ళు కూడా వెళ్ళడం జరుగుతుంది. లేదంటే ఇప్పటి జనరేషన్లోనే వాళ్ళు ఉండిపోతారు. ఎప్పటికీ అది శాశ్వతం కాదు. ఎన్ని వేషధారణలు వచ్చినా చివరికి అర్థమయ్యేది దివ్య జ్ఞానం. అంటే భగవంతుని సన్నిధానం ఎలా చేరుకోవాలి, ఆధ్యాత్మికత వైపుగా ఎలా అడుగులు వేయాలి, భగవంతుడెవరు, మనమెవరు, మనల్ని ఎవరు సృష్టించారు, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం, ఇలా చెప్పుకుంటూ పోతే క్వశ్చన్ ఆన్సర్స్ చాలా వస్తాయండి. కాకపోతే ఈ అర్థపూర్ణ వివరణ గురు బోధ నుండే పొందాలని ఈ యొక్క శ్లోకాల్లో వివరించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.